హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది జ్యోతి. సో లెట్స్ వెల్కమ్ జ్యోతి. హాయ్ జ్యోతి. హాయ్ స్వీటీ. అరే నీ అవుట్ఫిట్ భలే ఉందిరా. థ్యాంక్ యూ సో మచ్. సో జ్యోతి ఏం చేస్తుంటావు? నేను అకౌంటెంట్ ప్లస్ మేకప్ ఆర్టిస్ట్. అదేంట్రా రెండింటికి సంబంధం లేదు, అకౌంటెంట్ అండ్ మేకప్ ఆర్టిస్టా? అలా ఎలా? అకౌంట్స్ ఏమో ఇంకా అకాడమిక్స్ దానివల్ల ఇలా, ఇదేమో నాకు ప్యాషన్ మేకప్. సో అలా మరి ఏదో ఒక్క దాంట్లో సెటిల్ అవ్వకుండా ఇట్లా రెండు బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నావు? ఇన్కమ్ కోసం. కానీ స్ట్రెస్ అవుతుంది కదా? ఉంటుంది. ఓకే మనం ఇంకా మాట్లాడుకుందాం, కాకపోతే కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే నీకు కుకింగ్ వచ్చా? బాగా చేస్తాను. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పిందో. ఏమేమి చేస్తావురా నువ్వు ఇంట్లో? బిర్యానీ స్పెషలిస్ట్ నేను. ఆహా, నువ్వు బిర్యానీ అంటే నువ్వు ప్రో అని నాకు అర్థమైంది. మరి లేట్ చేయకుండా ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? డబుల్ బీన్స్ సోయా రైస్. డబుల్ బీన్స్ సోయా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. డబుల్ బీన్స్ సోయా రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, నానబెట్టి ఉడికించిన డబుల్ బీన్స్, ఉప్పు, నూనె, సోయా కూర, పెరి పెరి మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి. డబుల్ బీన్స్ సోయా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ కడాయి పెట్టాలి. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. సో ఇంత బిజీగా ఉంటావు కదా, నీకు సెల్ఫ్ టైం దొరుకుతుందా? దొరకదు. స్ట్రెస్ రిలీఫ్ కోసం నువ్వేం చేస్తావు? యోగా చేస్తాను. యోగా చేస్తావా? ఎక్కడ పడితే అక్కడ చేస్తావు? లేదు, ఇంట్లో చేస్తాను. నీకు ఎన్ని ఆసనాలు వచ్చి చెప్పు? చాలా ఆసనాలు వచ్చు. ఒక్కటైనా చెప్పు. పద్మాసనం. పద్మాసనం అది దాంట్లో ఏముంది? కూర్చోవడము. కూర్చోవడమే కావాలి నాకు. ఇంకోటి చెప్పు. శవాసనం. ఐదర్ కూర్చోవడం లేదంటే పడుకోవడం. ఏంటి మాస్టర్ ఇది? వాట్ ఈస్ దిస్? చాలా రిలీఫ్ ఉంటాయి కదా, రిలాక్స్గా ఉండొచ్చు. దీన్ని మనం యోగా అనడం వల్ల అవసరం. ఓకే ఎనీవేస్, ఈ లోపల ఆయిల్ హీట్ అయిపోయింది. ఆనియన్స్ వేసుకున్నాం. వేసేయి. పచ్చిమిర్చి వేసుకున్నాం. నెక్స్ట్ టమాటో ముక్కలు వేసుకున్నాం. సోయా కూర వేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఫ్రై చేసి 2 నిమిషాల్లో మూత పెట్టుకున్నాం. ఓకే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటాం. నువ్వు ఇన్స్టా బాగా చూస్తుంటావా? చూస్తుంటా. రీల్స్ చేస్తావా? లేదు, చెయ్యను. ఓన్లీ చూస్తావా? చూస్తాను. ఎందుకు? ఇష్టం ఉండదు నాకు, అదో టైం వేస్ట్. టైం వేస్టా? రీల్స్ చేయడం టైం వేస్టా? మరి చూడడం వేస్ట్ కదా? లేదు, చూడడం అంటే అదొక ఆనందం. ఏం వండుతున్నావురా ఇట్లా సౌండ్ వస్తుంది? ఓకే ఒకసారి చూద్దామా? ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న డబుల్ బీన్స్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. పెరి పెరి మసాలా వేసుకున్నాం. మిరియాలు కూడా వేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసేసాయి. ఇప్పుడు ఉడికించిన బాస్మతి బియ్యం వేసేద్దాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు మిక్స్ చేసి మూత పెట్టండి. ఓకే సో ఇది కుక్ అయిందో లేదో చూసేద్దామా? చూద్దాం. యప్ కుక్ అయిపోయింది. ఓకే మరి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామా? చేసేసుకుందాం. ఎస్ నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే
సోయా రైస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. డబల్ బీన్స్ సోయా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి బియ్యం, నానబెట్టి ఉడికించిన డబల్ బీన్స్, ఉప్పు, నూనె, సోయా కూర, పెరి పెరి మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి. డబల్ బీన్స్ సోయా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, సోయా కూర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన డబల్ బీన్స్, కొద్దిగా ఉప్పు, పెరి పెరి మసాలా, మిరియాల పొడి వేసి మిక్స్ చేసుకుని ఉడికించిన బాస్మతి రైస్, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకుని ఒక 2 minutes కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ డబల్ బీన్స్ సోయా రైస్ రెడీ. డబల్ బీన్స్ సోయా రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు నీతో నాకు గేమ్ ఆడాలన్నది. రెడీయా? రెడీ. సో లెట్స్ ప్లే. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఆశ, దోశ, అప్పడం, వడ అని ఎందుకంటారు? ఆశ దోశ అప్పడం వడ కాబట్టి. ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఆశ, దోశ, అప్పడం, వడలో నీకే ఇష్టం? అప్పడం ఇష్టం. సో సెకండ్ క్వశ్చన్, ఎగిరి గంతేయాలని ఎప్పుడు అనిపిస్తుంది? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఎగరాలి అనిపించినప్పుడు. ఇట్స్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. మీ ముందు గుంటున్నప్పుడు. ఇట్స్ రైట్ ఆన్సర్. నా ముందు గుంటున్నప్పుడు ఎగరాలనిపిస్తుంది. ఎగిరి దూకి క్రాస్ చేస్తావు కదా. కరెక్ట్. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఎండాకాలం ఏ కాలంలో వస్తుంది? ఎండాకాలంలోనే వస్తుంది. ఇట్స్ రైట్ ఆన్సర్. జ్యోతికి ఏం కావాలి? మనీ కావాలి స్వీటీ. ఇట్స్ రాంగ్ ఆన్సర్. నాకు కావాల్సింది నేను చెప్తే కూడా రాంగ్ ఆన్సర్. అంతే. జ్యోతికి కావాల్సింది నూనె. ఓ మీరు అలా వచ్చారా? ఎస్, మేమంతే. ఇంకొక క్వశ్చన్, రెడీ? చెప్పులు ఇప్పేసి దూరంలో పరిగెత్తాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఎవరైనా ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు చెప్పులు ఇప్పి దూరంగా ఎలా అనిపిస్తుంది? ఇట్స్ రైట్ ఆన్సర్. ఇప్పుడు నువ్వు కష్టపడి చేసిన రెసిపీని టేస్ట్ చేసేద్దాం. ఓకే ఓకే. సో లెట్స్ టేస్ట్ ఇట్. నైస్. టేస్ట్ ఇట్. ఏంట్రా అన్ని ఎక్స్ప్రెషన్ లా కనిపిస్తుంది? ఇంత బాగుంది. ఓహో, నువ్వే షాక్ అవుతున్నావా? ఓకే, కానీ సూపర్ యమ్మీగా ఉంది. మిరియాల పొడి బాగా డామినేట్ చేస్తుంది అండ్ సోయా కూర అండ్ డబల్ బీన్స్ కాంబినేషన్ చాలా బాగుంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కొత్త రెసిపీ నేర్పించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా జ్యోతి చేసిన డబల్ బీన్స్ సోయా రైస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.